Good evening, Namaskar, welcome. I am S. Prabhakar from the Prabhakar Coding Corner. Welcome you all to this very, very special program. నందమూరి తారక రామారావు ఒక విలక్షణమైన నటుడు, విశ్వవిఖ్యాత సార్వభౌముడు. 98th జన్మదినం ఈ మధ్య అయింది. జన్మ వర్ధంతి. ఎన్టీఆర్ రామారావు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే ఒక విలక్షణమైన నటుడు. ఎలాంటి జోనర్ సినిమాలోనైనా ఆ జోనర్కే పుట్టినట్టు అనిపించే నటుడు. సోషల్ డ్రామాలు కానీ, యాక్షన్ మూవీలు కానీ, మైథలాజికల్ మూవీలు కానీ, జానపదం, అలాగే కామెడీస్, అన్ని రకాలు, అంటే సినిమాలో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ మూవీస్ చేస్తారో అన్ని వెరైటీస్ ఆఫ్ మూవీస్లోని చేశారు. ఎస్పెషల్లీ మైథాలజీ అండ్ ఫోక్, అంటే జానపదం. ఈ సినిమాలు మిగతా లాంగ్వేజ్లో చాలా చాలా తక్కువ తీసేవాళ్ళు. ఈ సినిమాలకి రామారావు ఎంత సూట్ అయ్యారంటే తెలుగులో చాలా చాలా సినిమాలు మైథలాజికల్ అండ్ జానపదం తీశారు. అది ఎన్టీఆర్ గారు ఉంటాయి ఉన్నాయి, అంతకు ముందు లేవు, అంత తర్వాత లేదు. సో ఎన్టీఆర్ రామారావు గారు ఒక యాక్టరే కాకుండా ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ అండ్ అఫ్కోర్స్ later on a politician and chief minister of the state for 7 years in 3 terms. So రామారావు గారి జన్మ వర్ధంతి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇవాళ నేను కొన్ని రామారావు గారి సినిమాలో పాటలు పాడతాను. మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. పాటలు పాడుతూ కొన్ని విశేషాలు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ సాంగ్ ఈజ్ కలవరం మధ్యలో ఫ్రమ్ పాతాళ భైరవి. 1951లో రిలీజ్. ఈ పాడింది ఘంటసాల పి. లీలా. మ్యూజిక్ ఇచ్చింది ఘంటసాల గారే. ఎన్టీఆర్ గారు స్టార్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి పాతాళ భైరవి చాలా చాలా తోడ్పడింది. అంతవరకు ఈ సినిమాలో యాక్ట్ చేసినా సరే పాతాళ భైరవి తర్వాత హీరో కింద ఎస్టాబ్లిష్ అయ్యారు. తర్వాత ఇంకెప్పుడు వేరు తిరిగి చూడలేదు. చాలా చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. సో రామారావు గారిని హీరో కింద ఎస్టాబ్లిష్ చేయడానికి పాతాళ భైరవి చాలా చాలా తోడ్పడింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఒక యాక్షన్ మూవీ కాకుండా, ఒక జానపద యాక్షన్ కాకుండా, దీంట్లో ఫస్ట్ టైం మాంత్రికులు, మంత్రాలు, ట్రిక్ ఫోటోగ్రఫీ అన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మార్క్స్ బాట్లే అని ఒక ఆంగ్లో ఇండియన్ సినిమాటోగ్రఫర్, దీనికి సినిమాటోగ్రఫర్. తర్వాత అతను విజయ బ్యానర్లో తయారైన చాలా సినిమాలకి సినిమాటోగ్రఫర్ కింద ఉన్నారు, ఇంక్లూడింగ్ మాయాబజార్. సో లెట్ us start the program with this wonderful duet, కలవరమాయే మదిలో. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో కలలేయాయి సే ప్రేమ మందిరమాయి, కలవరమాయే మదిలో నా మదిలో.
నాలో ఏమో నవరస భావం పిల్లనలో వివిచింది అనురాగాలే ఆలాపనగా మనసున కోయిలకు సే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నకలయాయి మనసే పూల మంటపమాయి కలవరమాయే మదిలో నా మదిలో నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది మోహాలేవో మోజులు రేపే ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నకలలే ఆయి మనసే పూల మందిరమాయి కలవరమాయే మదిలో నా మదిలో నెక్స్ట్ పాట కూడా చాలా చాలా సూపర్ హిట్ అయిన సాంగ్ మిస్సమాన చిత్రం నుంచి ఈ పాట 1955లో ఈ సినిమా రిలీజ్ అయింది. దీంట్లో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. పాట చాలా చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. దీంట్లో ఫ్రీడమ్ టు ఫాలో ద రిలీజియన్ అన్న అంశం మీద, కరప్షన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక సెటైర్ లాంటి సినిమా ఇది. చాలా చాలా హిట్ అయింది. పాటలు అందులో చాలా సూపర్ హిట్ అయ్యాయి. అండర్ ద మ్యూజిక్ డైరెక్షన్ ఆఫ్ ఎస్ రాజేశ్వరరావు. రావోయి చందమామ మా వింతగాథ వినుమ, ఏం రాజా అండ్ పి లీలా ఈ పాట పాడారు. పతితో బ్రతకగా వచ్చిన సతినోయ్, పతినలు కలిగిన పతితో బ్రతకగా వచ్చిన సతినోయ్, మాటలు బూటకమాయే నటనలు నేర్చిన చాలా, రావోయి చందమామ మా వింతగాథ వినుమా, రావోయి చందమామ. మతలేదు మన మతమసలే పడదో
సో చెప్పిన రామారావు గారు చాలా వెరైటీ అనే సినిమాలు యాక్ట్ చేస్తుండేవాళ్ళు. దాంట్లో జానపద సినిమాలు, దేనైతే మాస్ కత్తి యుద్ధం సినిమాలు అనేవాళ్ళు. ఆ సినిమాలు చాలా చాలా పాపులర్ అయ్యే ఉండేవాళ్ళు. అది ఒక ఎన్టీఆర్ గారి తర్వాత కాంతారావు, వీళ్ళిద్దరే ఎక్కువ ఈ జానపద సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు. ఎవరైతే పెద్ద బ్యానర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ అయితే ఎన్టీఆర్ని తీసుకునేవాళ్ళు. అలాగే చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న బ్యానర్స్ కాంతారావు గారిని తీసుకునేవాళ్ళు. దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే అఫ్కోర్స్ యాక్షన్ ఉండేవి, గుర్రపు స్వారీలు ఉండేవి, అవన్నీ ఉండేవి. వాటితో పాటు ఆ సినిమాల్లో పాటలు కూడా చాలా చాలా మనోరంజకంగా ఉండేవి. సో అలాంటి సినిమాలు సక్సెస్ అవ్వడానికి ఘంటసాల గారి పాటలు, ఎన్టీఆర్ గారికి యాక్టింగ్ రెండు చాలా చాలా తోడ్పడ్డాయి. అలాంటి ఒక సినిమా అలీబాబా 40 దొంగలు. దాంట్లో నీలో నీవై నాలో నీవై అన్న ఒక డ్యూయట్ పాడుతున్నాను ఇప్పుడు. ఈ పిక్చర్ సాంగ్ ఎన్టీఆర్ గారు జయలలిత మీద పిక్చర్ అయింది. లేటర్ ఆన్ ఇట్స్ ఐరన్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ బికమ్ చీఫ్ మినిస్టర్స్. జయలలిత ఫర్ తమిళనాడు అండ్ ఎన్టీఆర్ ఫర్ ద యూనిట్ ఆంధ్రప్రదేశ్. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ రూల్డ్ ద స్టేట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అండ్ దిస్ సాంగ్ ఈస్ పిక్చరైజ్డ్ ఆన్ both of them. పడమట సూర్యుడు కన్నమోసే, తూర్పు చంద్రుడు తొంగి చూసే, కారు చీకటి దారిలో కాంతులు విరూసే. పెంచిన తోట మాలిని వీడి, పెరిగిన తోట తల్లిని వీడి, కన్నె మనసే తీగలాగా కాంతులు పెనవేసి, ప్రియ కాంతులు పెనవేసే. నీలో నేనై నాలో నీవై, తీయని కలనే కందాము, ఎడవాయని జంటగా ఉందాము. నీలాదాసపు నీడలోన, నిన్ను మమతల మేడలోన, గాలిలాగా పూలలాగా తేలిపోదామా. వలపులలోన మలుపులు లేక, బ్రతుకులలోన మెలికలు లేక, వాగులున్న వంకలున్న సాగిపోదాము, చెలరేగిపోదాము. నీలో నేనై
ఎడమాయని జంటగా So NTR peak of popularity because he was the most successful Telugu actor along with Akkineni Nageswara. 90% of his movies used to be successful, and a large number of them used to be silver jubilees, golden jubilees, 100 days. In those days, 100 days used to be a big thing, and most of his movies ran for 100 days. And అందువలన ఎన్టీ రామారావు గారు అప్పుడు సినిమాకి సైన్ చేస్తే చాలు అన్న టైంలో అతను ఏదైనా సరే ఇచ్చేవాడు. ఎంత బడ్జెట్లైనా పెట్టేవాడు, ఎంత ప్రొడక్షన్ వాల్యూలైనా పెట్టేవాడు. అతను ఏ హీరోయిన్ కావాలన్నా, ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావాలన్నా, ఎవరు కావాలన్నా సరే అతని కోరికలన్నీ తీర్చేవాళ్ళు. సో అలాగనే చాలా సినిమాల్లో అతను చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. సో నెక్స్ట్ సాంగ్ సచ్ వన్ ఎక్స్పెరిమెంటేషన్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఫ్రమ్ ద మూవీ జీవిత చక్రం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఎ తెలుగు మూవీ అప్పటి హిందీలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ శంకర్, జయకిషన్ వాళ్ళు తెలుగు సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. వాళ్ళ ఎంటైర్ కెరీర్లో ఒకే ఒక్క తెలుగు సినిమా మ్యూజిక్ ఇచ్చారు. అది ఈ సినిమా, అది ఎన్టీఆర్ గారిది. ఈ పాటని ఘంటసాల అండ్ శారదా పాడారు. శారదా వాజ్ ఏ హిందీ ప్లేబ్యాక్ సింగర్. సో ఆవిడ ఈ పాట పాడింది. మోస్ట్ ప్రాబబ్లీ షీ ఈజ్ ఎ సౌత్ ఇండియన్. సో ఆవిడ శంకర్ జయకిషన్ సినిమాల్లోనే పాటలు పాడేది, ఈ సినిమాలో కూడా పాట పాడింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందిలో బంది వై చూడు, సందిలో బంది వై చూడు, హై సయ్యాటలాడి చూడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూసా, గుండెల్లో గుండె కలిపి చూసా, సందిలో బంది నైపోతా, సందిలో బంది నైపోతా, సయ్యాట వేళ కాదు.
గుండెల్లో గుండె కలిపి చూసా సందిట్లో బందీనైపోతా సందిట్లో బందీనైపోతా సయ్యాట వేళ కాదు నువ్వు నా జీవితం నువ్వు నా ఊపిరి నువ్వలా నేనుట ఎండలో చీకటి పాలలో తేనెలా ఇద్దరం ఒక్కటి లోకమే మరచిపో ఏకమై కరిగిపో ఎడబాటు మనకు లేదు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు సందిట్లో బందీవైపోతా సందిట్లో బందీనైపోతా సయ్యాట వేళ కాదు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు గుండెల్లో గుండె కలిపి చూడు సందిట్లో బందీవై చూడు సయ్యాటలాడి Thank you. Next song is very special song. So నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి మోర్ దెన్ 90% ఆఫ్ ద సాంగ్స్ ఘంటసాల గారు పాడారు. సో ఘంటసాల గారు నాగేశ్వరరావు పాడినప్పుడు ఒకలా పాడేవాళ్ళు, ఘంటసాల పాడినప్పుడు ఒకలా పాడారు. కానీ మనం సినిమాలో చూస్తే ఇద్దరు వాళ్ళ గొంతులోంచి పాట వచ్చిందా అని అనిపించేది. దాంట్లో అన్ని రకాల పాటలు, అది సోలో సాంగ్ అయినా, డ్యూయెట్ అయినా, ఫన్నీ సాంగ్ అయినా సరే, విషాదమైన సాంగ్ అయినా సరే, అన్ని సాంగ్లు ఘంటసాల గారు బ్రహ్మాండంగా పాడేవాడు. సో నెక్స్ట్ సాంగ్ ఈజ్ అ వెరీ స్పెషల్ సాంగ్, వెరీ టఫ్ సాంగ్. నేను ఈ పాట విన్నప్పుడల్లా అనుకుంటూ ఉండేవాడిని, ఆ కాలంలో వీడియోలు లేక రికార్డింగ్ చేస్తున్నప్పుడు వీడియోలు తీయలేదు, కానీ ఒక పాట రికార్డ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో చూడాలని నాకు ఎప్పుడూ అనిపించేది ఒకే ఒక్క పాట ఇది. ఎందుకంటే ఈ పాటలో ఎంత ఎమోషనల్గా పాడారంటే ఘంటసాల గారు, ఒక స్టూడియోలో అంత ఎమోషన్స్ తేగల, అంటే వాయిస్ చోక్ అయిపోతుంది, ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది, అంత ఎమోషన్స్ అతను తెచ్చారు. మధ్యలో డైలాగులు, ఆఖరిలో పాట ఒక పద్యంతో ఎండ్ అవుతుంది. ఆ అన్ని ఎమోషన్స్ వేరియన్స్ బ్రహ్మాండంగా పాడారు ఘంటసాల గారు. తెర మీద అంతకు తగ్గట్టు ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేశారు. సో వెరీ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ద మూవీ. పాండురంగ మహత్యంలో అమ్మ అని అరచిన ఆలకించవేమమ్మ, మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు, ఘంటసాల గారు పాట పాడారు. సో ఇది ఎవరికైనా కష్టం, అందులో నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అది ఎప్పుడు పాడాలన్నా 10 సార్లు వింటాను, ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తాను. అయినా తప్పులు వస్తూ ఉంటాయి. అలాగే నాకు చాలా గూస్ బంప్స్ వస్తాయి, ఎమోషనల్ అయిపోతాను పాట పాడుతున్నప్పుడు. ఎందుకంటే ఈ పాట పాడినా ఎవరైనా ఎమోషనల్ అవ్వడం చాలా న్యాచురల్. సో మళ్ళీ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఐ కాంట్ అష్యూర్ దట్ ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఎట్, బట్ ఐ ట్రై మై బెస్ట్. అమ్మా నాన్న
అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. నన్ను మోసి పాలించి పెంచి మదిలోయక నాకెన్నో కూడిగాలు చేసిన ఓ తల్లి, నిన్ను నలుగురిలో నలుబాటు చేసితి. తలచకమ్మ తనయుని తప్పులు క్షమించు అమ్మా. అమ్మా అమ్మా దేహ విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని కనుగానని కామమున ఇరువెడలా నడిపితి. మాట దాటనమ్మ ఒక మారు కనరమ్మ. మాతాపిత పాద సేవే మాధవ సేవే అని మరువనమ్మ. మాతాపిత పాద సేవే మాధవ సేవే అని మరువనమ్మ. నన్ను మన్నించగరారమ్మా అమ్మా అమ్మా. అమ్మాని అరచిన ఆలకించవేమమ్మ, ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా. అమ్మా అమ్మాని అరచిన ఆలకించవేమమ్మా, అమ్మా ఆలకించవేమమ్మా. అమ్మా 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 నానా. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది ప్రముఖ భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి శరణాభ్య పూజల కన్న పుణ్యతరము, ఏ పాద తీర్థ పాప సంతాపి అచ్యుతారినే అమృత జలము, ఏ పాద స్మరణ నాగేంద్ర ధ్యానముల కన్న మహానందకరము. అట్టి పితృలాద సేవ ఆత్మ మరచి ఇహ పరంబుల కడై తపించువారు
ఎన్టీఆర్ గారు అన్ని సినిమాల్లోనే బాగా సూట్ అయినా సరే, అన్నిటికంటే ఎక్కువ సూట్ అయ్యేది మైథలాజికల్ అండ్ జానపద సినిమాల్లో. ఆ జానపద సినిమాల్లో మన కాస్ట్యూమ్ డిజైనర్స్ రకరకాలైన డ్రెస్సులు డిజైన్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ సినిమాలో ఆ జానపద సినిమాలో ఎన్టీఆర్ వేసుకున్న డ్రెస్సులు ఇంకే సినిమా రంగంలోనే ఎవరూ వేసుకోలేదు. కొంతమంది తమిళ్లో వేసుకున్నారు, ఎంజీఆర్, ఇంకొంత యాక్టర్లు, కానీ వాళ్ళకు కూడా అసలు సూట్ అయ్యే కాదు. అసలు హిందీలో అయితే ఎవరు ట్రైయే చేయలేదు. అది ఎక్కడి నుంచి ఆ కాన్సెప్ట్ వాళ్ళకి బుర్రలోకి వచ్చిందో తెలియదు, కానీ కింద ఒక స్టిచ్ లాంటిది స్కిన్ టైట్ ఏదో ప్యాంట్ లాంటిది వేసుకునేవాళ్ళు, పైన ఏమో ఒక గౌన్ లాగా వేసుకుని దాని మీద రకరకాల డిజైన్, ఎవ్రీ షాట్ ఎవ్రీ సీన్ ఆ డిజైన్ మారుతూ ఉండేది. అన్ని సినిమాల్లోని వేరే వేరే డిజైన్లు, వేరే వేరేవి. ఆ 6 ఫుట్ విగ్రహం మంచి అందంగా ఉండేవాళ్ళు. చాలా చాలా సూట్ అయ్యేది ఎన్టీఆర్ గారికి. అందుకని ఎన్టీఆర్ గారి జానపద సినిమాలు మనం కత్తిద్దెన్ సినిమాలు అంటారు, అవి చాలా చాలా పాపులర్ అయ్యాయి. ఆ కాలంలో కాంబినేషన్ ఆఫ్ ఎన్టీఆర్, బి విఠలాచార్య అండ్ హీరోయిన్స్లో దేవిక, రాజేశ్వరి, అలాంటి వాళ్ళందరూ, కృష్ణకుమారి, వీళ్ళందరికీ మంచి కాంబినేషన్ ఉండేవి. ఈ సినిమాల్లో కూడా పాటలు చాలా 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 బాగుండేవి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ డ్యూయట్. రాజకోట రహస్యం సినిమా నుంచి నెలవంక తొంగి చూసింది, ఇది ఘటసాల గారు పీసీసీలో పాడారు. మ్యూజిక్ డైరెక్షన్ గివెన్ బై విజయ కృష్ణమూర్తి, సి నారాయణ రెడ్డి గారు రాశారు. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ కనువెల్ల పొంగిపోయింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వు తొలుకు కాడి పలుక నిలువెల్ల వెల్లువై విరిసింది. నెలవంక తొంగి చూసింది. ఏ జన్మలోని వరమో ఈ జన్మలోని దొరికే, ఏ జన్మలోని వరమో ఈ జన్మలోని దొరికే, ఏ పూల నోము ఫలమో నీ రూపునందు నిలిచే, సుడిగాలినైన దడివాననైన విడిపోని బంధమే వెలిసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు పాట, ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు పాట, ఆనాటి కలవరింత, ఈనాటి కౌగిలింత, ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోని బంధమే జంట. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలగ చెలికాడి పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది.
హలో 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 సో ఈ యాక్షన్ మూవీస్లోని తర్వాత జానపద సినిమాలోని ఎన్టీఆర్ గారు మాస్టర్స్కి బాగా అపీల్ చేసేవారు. కానీ క్లాసెస్కి వచ్చేసరికి మైథలాజికల్ మూవీస్ అండ్ సోషల్ డ్రామాస్కి బాగా అపీల్ చేసేవాడు. ఆ కాలంలో ఆఫ్కోర్స్ సోషల్ మూవీస్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా యాక్ట్ చేసేవాళ్ళు. తర్వాత శోభన్ బాబు కూడా వచ్చాడు. కానీ బిగినింగ్ ఆఫ్ ద కెరీర్లో రామారావు కూడా చాలా చాలా మంచి మంచి సోషల్ డ్రామాస్లో యాక్ట్ చేశారు. మిస్ అమ్మ కానివ్వండి, గుండమ్మ కథ కానివ్వండి, లేకపోతే నిర్దోషి కానివ్వండి, అలాగే చాలా చాలా సినిమాలు ఉమ్మడి కుటుంబం అలాంటి చాలా చాలా సోషల్ డ్రామాస్లో యాక్ట్ చేశారు. సో నెక్స్ట్ సాంగ్ ఈజ్ ఫ్రమ్ వన్ ఆఫ్ హిస్ సోషల్ డ్రామా మూవీస్. ద మూవీ నేమ్ ఈజ్ నిర్దోషి. మల్లియలారా మాలికలారా మౌనంగా ఉన్నారా. మ్యూజిక్ అండ్ సంగ్ బై ఘంటసాల. మల్లియలారా మాలియలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకలేక పదములే రాక, పలుకగాలేక పదములే రాక, బ్రతుకే తానే బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. చెదరిన వీణా రవళించేనా, జీవన రాగం చివురించేనా. చెదరిన వీణా రవళించేనా, జీవన రాగం చివురించేనా. కలతలు పోయి వలపులు
నెక్స్ట్ మళ్ళీ ఒక జానపదం సినిమా. నా చిన్నప్పుడు అందరి మంది పిల్లలాగే నేను ఎప్పుడు యాక్షన్ మూవీస్ అంటేనే ఇష్టపడేవాడిని. అందులో ఎన్టీఆర్ గారి జానపద సినిమాలు అంటే అప్పుడు చాలా క్రేజ్ ఉండేది, చాలా పిచ్చి ఉండేది జనాలకి. నేను కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూశాను అతని జానపద సినిమాలు. ఎందుకంటే దాంట్లో కత్తి యుద్ధాలు, తర్వాత గుర్రపు స్వారీలు, గుర్రం తప్పడం, వెంటపడడం అన్నీ చాలా ఎక్సైటింగ్గా ఉండేది. అందులో విజయవాడలో మేము ఉండేవాళ్ళం. విజయవాడలో సినిమాకి నవ్ సెంటర్ అని తెలుసు కదా అందరికీ. అన్నిటికంటే తమాషా ఏంటంటే నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు ఎన్టీఆర్ గారి సినిమాల్లో ఒక విశేషం ఏంటంటే ఆ కాలంలో ఫస్ట్ రూలు బెంచ్ రూ అనేవాళ్ళు, నెక్స్ట్ కుర్చీ రూ అనేవాళ్ళు, తర్వాత బాల్కనీ ఉండేది. సో మేము ఒకళ్ళే వెళ్ళినప్పుడు కుర్చీ రోలో టికెట్లు తీసుకుని ఉండాలి. అప్పుడు 50 పైసలు అంతా ఉండేది. బెంచ్ రో ఏమో 25 ఉండేది, తర్వాత ఇది 50 ఉండేది. సో అవేంటంటే ఆ కాలంలో చెక్క కుర్చీలు ఉండేవి. అవేంటంటే చెక్క కుర్చీలా ముడుచుకోవచ్చు. మనం లేచి వెళ్ళిపోయినప్పుడు కూర్చున్నప్పుడు ఇలా నొక్కుకొని కూర్చునేవాళ్ళం. సో ఆ సినిమా వచ్చినప్పుడు ఆ ఎన్టీఆర్ గారు ఎస్పెషల్లీ ఎవరినో దొంగలన్నా ఎవరినో వెంటపడుతూ గుర్రంలో స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఎంత ఎక్సైటింగ్ ఉండేదంటే థియేటర్ అంతా చప్పట్లు కొట్టి ఈలలు కొట్టి ఆ గుర్రం వెళ్తున్నంతసేపు ఆ కుర్చీని మేము ముందు వెనక్కి ఇలాగే చేసేవాళ్ళం. మేము కూడా అంటే గుర్రం మీద వెళ్తున్నట్టు అంత ఎక్సైట్ అయిపోయి అంత ఇన్వాల్వ్ అయిపోయి సినిమాలో. అంటే ఒక సినిమా షో అయ్యేసరికి కనీసం ఒక 15-20 కుర్చీలు విరిగిపోయాయి. అలా అంత ఎక్సైటింగ్గా ఉండే ఆ కాలంలో. అంత క్రేజ్ ఉండేది జానపద సినిమాలకి. సో నెక్స్ట్ పాట కూడా ఒక జానపద సినిమా వచ్చే సినిమా, చాలా పాపులర్ అయిన సినిమా బంతిపోటు. దీంట్లో అన్ని పాటలు సూపర్ హిట్ సాంగ్స్. ఇది మ్యూజిక్ డైరెక్షన్ ఘంటసాల గారు ఇచ్చారు. పాట ఘంటసాల, పి సుశీల పాడారు. ఊహలు గుసగుసలాడి. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలసు. వలదన్న వినది మనసు కలనైన నిన్నే తలసు. తొలి ప్రేమలో బలముందిలే అది నీకు మునిపే తెలుసు. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ. నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ. నీ ఆనది లేకున్నచో విడలేను ఊపిరి కూడా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే.
దివి మల్లె పందిరి వేసే భూమి పెళ్లి పీటను వేసి దివి మల్లె పందిరి వేసే భూమి పెళ్లి పీటను వేసి సిరి వెన్నెల కురిపించుచు నెలరాజు పెళ్లిని చేసి ఊహలు గుసగుసలాడే మన హృదయము ఊగిసలాడే Next song is also a very sentimental number. Once again, wonderfully sung by Ghatsala, and again it will feature in anybody's top 10 list. So NTR garu picture aina cinema paatlu gaani Ghatsala garu paadna ee cinema paatlaina sare first top 20 తీసుకుంటే ఈ పాట డెఫినెట్ గా ఫిగర్ అవుతున్నట్లు బొమ్మను చేసి ప్రాణము పోసి. It's a wonderful, wonderful number. Again, sang with a lot of emotion by Ghatsala. Very, very tough song, written by the revolutionary writer Sri Sri. And this is from the movie Devata. Bommanu Chesi Pranamu Posi. బ్రతుకంత బాధగా కలలోని గాథగా కన్నీటి ధారగా కరగిపోయి తలిచేది జరగదు జరిగేది తెలియదు. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుగా. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుగా. గారడి చేసి గుండెను కోసి నవ్వేవు వింత చాలిక. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుగా. అందాలు సృష్టించినావు దయతో నీవు, మరలా నీ చేతితో నీవే తుడిచేవులే. దీపాలు నువ్వే వెలిగించినావే, గాఢాంధకారాన విడిచేవులే. అంతంత ఆశ అడియాస చేసి పాతాళ లోకాన తోసేవులే.
నేడు ఘనము వదలై మరుభూమిగా నీవు మార్చేవులే అనురాగ మధువు అందించి నీవు ఆలాహ జ్వాలాలు చేసేవులే ఆనంద నౌకా పయనించు వేళ ఆనంద నౌకా పయనించు వేళ ఆగాన సంద్రాన ముంచేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుగా నారడి చేసి గుండెను కోసి నవ్వేవు ఇంత చాలిగా బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుగా. నెక్స్ట్ పాట మళ్ళీ జానపద సినిమాలోంచే. సినిమా పేరు అగ్గిపిడుగు. ఏమో ఏమో ఇది నాకేమో అయినది. ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ రాజన్ నాగేంద్ర హ్యావ్ గివెన్ ద మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. ఇది బి విఠలాచార్య సినిమా. సి నారాయణ రెడ్డి రాశారు. చాలా చాలా పాపులర్ ఆ కాలంలో. సో విని ఎంజాయ్ చేయండి. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది. ఈ వేళలో నీ గుండెలో ఎందుకు గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి. కురులలో ముంగురులలో నా కోరికలూరినవి. వింతగా కవ్వింతగా ఈ వెన్నెల పూచినది. చెంతగా నువ్వు చేరగా గిలిగింతలు తోచినది. గిలిగింతలు తోచినది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ
ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఎందుకో సిగ్గెందుకో నా అందాల బొమ్మకు, అందుకో చెయ్యందుకో మరి ఆ వైపు చూడకు. ఆహా ఆహా నవ్వుతో ముసి నవ్వుతో హాయిను దోచివేయకు. మాటలో సయ్యాటలో నన్ను మంత్రించి వేయకు, మంత్రించి వేయకు. ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఆహా ఆహా Next one is from a mythological movie, శ్రీకృష్ణ సినిమా నుంచి. అందరికీ తెలిసిందే, మన సినిమాల్లో ఎస్పెషల్లీ తెలుగు సినిమాల్లో రాముడు అన్న, కృష్ణుడు అన్న, శివుడు అన్న, విష్ణుమూర్తి అన్న, ఏ దేవుడు దేవతల గురించి అనుకున్నా సరే మనకు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారే. ఎస్పెషల్లీ కృష్ణుడు అంటే ఇంక ఎన్టీ రామారావు. చాలామంది ఇళ్లలో, చాలామంది హోటల్స్లో, దుకాణాల్లో నేను హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఎన్టీఆర్ చూశాను. అది కృష్ణుడు రూపంలో. సో టోటల్గా రామారావు గారు 17 సినిమాల్లో కృష్ణుడు రోల్ వేశారు. ఫర్ యావరేజ్ తిని గోయర్స్ మైథలాజికల్ మూవీ అంటే ఎన్టీఆర్. ఇంక ఎన్టీఆర్కి బియాండ్ ఎవరిని ఆలోచించుకోలేరు. సో ద గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీఆర్ ఈజ్ దాట్ మనం ఏ లాంగ్వేజ్లో చూసుకున్నా సరే, ఎస్పెషల్లీ హిందీలో వాట్ వీ కాల్ ఇస్ పీపుల్ ఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ఇమేజ్. ఒక ఇమేజ్ కనుక ఫామ్ అయిపోతే, అంటే రాజ్ కపూర్ అంటే చార్లీ చాప్లిన్ లాగా యాక్టింగ్, అలాగే దిలీప్ కుమార్ అంటే ట్రాజెడీ, దేవానంద్ అంటే రొమాంటిక్ సాంగ్స్, దీనికి బయటకు వచ్చాడు. ఒక 100 సినిమాల్లో యాక్ట్ చేస్తే 90 సినిమాల్లో ఒకేలాగా ఉండేవాడు. వాళ్ళ మేకప్, వాళ్ళ డ్రెస్, వాళ్ళ డైలాగ్ డెలివరీ అన్నీ ఒకే ఉండేవి. కానీ ఎన్టీఆర్ రామారావు వస్తే ఒకే ఒకసారి నేను విజయవాడలో చూసేవాడిని. 4 సినిమాలు, 3 సినిమాలు సైమల్టేనియస్గా రన్ అవుతుండే. ఒకటి సోషల్ సినిమా, ఒకటి జానపద సినిమా, ఒకటి మైథలాజికల్ సినిమా ఉండేది. అంటే ఒక్కొక్క రోజే అతను పొద్దున్న ఒక సోషల్ మూవీ యాక్ట్ చేస్తే, మధ్యాహ్నం ఒక మైథలాజికల్ మూవీ, సాయంకాలం ఒక జానపద సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు. అన్నిట్లోని కాస్ట్యూమ్స్ వేరు, డైలాగ్ డెలివరీస్ వేరు, మేనరిజం వేరు, యాక్టింగ్ స్కిల్స్, సెట్స్ అన్నీ వేరే ఉండేవి. కానీ అన్నిటినీ చేసి మెప్పించేవాళ్ళు. అందువల్ల ఎస్పెషల్లీ మైథలాజికల్ మూవీస్లో, ఎందుకంటే మైథలాజికల్ మూవీస్లో డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా సినిమాల్లో కంపేర్ చేస్తే. ఇట్స్ మోర్ సెన్సిబిలిస్ట్ అండ్ డైలాగ్ డెలివరీ చేయడం చాలా చాలా కష్టం. అలాగే యాక్టింగ్ కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మన సోషల్ మూవీస్, యాక్షన్ మూవీస్లో మనం ఎలాగైనా చేసేవచ్చు, ఎందుకంటే ఆ రోల్ గురించి ఎవరికి తెలియదు, అదేదో జస్ట్ 1 రోల్. కానీ మైథలాజికల్ మూవీలు అంటే కృష్ణుడు అంటే ఒక కృష్ణుడు ఇలా మేనరిజం ఉండాలి అని ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లో మనం యాక్ట్ చేయాలి. వాటన్నిటిలోనే యాక్ట్ చేసి చాలా రంజింపు చేశారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ డ్యూయట్ ఫ్రమ్ ఎ మైథలాజికల్ మూవీ. శ్రీకృష్ణ పాండవ్యము ప్రియురాల సిగ్గేలనే ఘంటసాల ఈశ్వశీల గారు పాడారు. టీవీఎస్ రాజు మ్యూజిక్ డైరెక్షన్.
సిగ్గేలనే నాలో నవ్వించినా నాలో నవ్వించినా నాడు కలించే స్వామి నాలో నవ్వించినా ఏమి ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు ఏమి ఎరుగని గోపాలునికి ప్రేమలేవో నేర్పినావు మనసు తీరా పలుకరించి మా ముద్దు ముచ్చట చెల్లించవే మా ముద్దు ముచ్చట చెల్లించవే ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే నీ సేవని చేరి ప్రియురాల సిగ్గేలనే ప్రేమను తెలిసిన దేవుడివని విని నా మదిలో నా కొలిచితిని ప్రేమను తెలిసిన దేవుడివని విని నా మదిలో నా కొలిచితిని స్వామి వినివని తలచి నీకే బ్రతుకుగానుక చేసి తిని బ్రతుకుగానుక చేసి తిని నాలో నవ్వించినా నాలో నవ్వించినా కలలి నాడు కలించే స్వామి నాలో నవ్వించినా సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలివే ఓ భామా సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలివే ఓ భామా ఇప్పుడేమన్నా ఒప్పనులే ఇక ఎవరేమన్నా తప్పదులే ఎవరేమన్నా తప్పదులే ప్రియురాల సిగ్గేలనే ప్రియురాల సిగ్గేలనే నీ మనసేను మగవాని చేరి ప్రియురాల సిగ్గేలనే నాలో నవ్వించినా
రామారావు గారు చాలా చాలా రీమేక్ సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ హిజ్ రీమేక్స్ యూజ్ టు బి ఫ్రమ్ హిందీ. భలే తమ్ముడి నుంచి చైనా టౌన్ దగ్గర నుంచి ఆరాధన, యాదవ్ కి బారాత్, దీవార్, జంజీర్ ఈ సినిమాలన్నింటినీ తెలుగులో రీమేక్ చేసినప్పుడు ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. యాక్షన్ మూవీస్ అయినా సోషల్ మూవీస్ అయినా చాలా చాలా హిట్ అయ్యాయి. అన్ని సినిమాలు హిందీలోంచి రీమేక్ చేసిన అన్ని సినిమాల్లోని ఎన్టీఆర్ యాక్ట్ చేసిన అన్ని సినిమాలు చాలా హిట్ అయ్యాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ రీమేక్స్. అండ్ ఇందాక చెప్పినట్టు మధ్య మధ్యలో రామారావు గారు వారి పాపులారిటీ ప్రకారం పాపులారిటీ మెయింటైన్ చేయడం గురించిను చాలా చాలా డిమాండ్స్ చేసేవాళ్ళు. ఫర్ ద అఫ్కోర్స్ బెటర్మెంట్ ఆఫ్ ద మూవీ అది ప్రొడ్యూసర్లు రెడీగా యాక్సెప్ట్ చేశారు. ఆ క్రమంలోనే ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ మహమ్మద్ రఫీ గారి చేత పాడించుకున్నారు. ఆ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే భలే తమ్ముడులో చైనా టౌన్ రీమేక్ భలే తమ్ముడు ఆ పాటని మహమ్మద్ రఫీ గారు పాడారు. తర్వాత మళ్ళీ ఆరాధనలో పాడారు. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారి ఓన్ మూవీ అయిన సలీం ఆర్కెలిలో పాడారు. అది ఆఫ్కోర్స్ బాలకృష్ణ గారు పాడారు. అంతవరకు రికార్డ్ ఏంటంటే రఫీ గారు పాడిన పాటలన్నీ ఎన్టీ రామారావు గారికి పాడారు, లేకపోతే ఎన్టీఆర్ గారి సినిమాకే పాడారు, ఇంకెవరికి పాడలేదు. సో ఈ పాట అలాంటి ఒక పాట ఆరాధన సినిమాలోంచి నా మది నిన్నే పిలిచింది గానమై. ఈ సినిమా వెరీ సూపర్ హిట్ హిందీ ఫిల్మ్ గీత్ రీమేక్. సో గీత్లో కూడా ఇదే ట్యూను, అదే ట్యూన్ని తెలుగులో కూడా వాడారు. మీరే దివాలి ఆజా తుజ్కో పుకారి మీరే గీత్ చాలా చాలా పాపులర్ సాంగ్ హిందీలో. అదే ట్యూన్ని యూజ్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ హనుమంతరావు అండ్ సంగ్ బై గ్రేట్ ప్లేబ్యాక్స్ హిందీ ప్లేబ్యాక్ సింగర్ మహమ్మద్ రఫీ. నా మది నిన్నే పిలిచింది గానమై. నామది నిన్నే పిలిచింది గానమై వేణోగానమై నా ప్రాణమై. నామది నిన్ను పిలిచింది గానమై వేణోగానమై నా ప్రాణమై. నువ్వరివో నీవు నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. ఎవరివో నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను. తలపులలోనే నిలిచేవు నీవే, తలపులలోనే నిలిచేవు నీవే. తొలకరి మేలుపుల రూపమై నామది నిన్నే పిలిచింది గానమై వేణోగానమై నా ప్రాణమై. ఎన్ని యుగాలైనా
నీ కొరకు వేచేను ఈ మూగ బాధ ఎన్నాళ్ళు దాచాను ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను ఈ మూగ బాధ ఎందాక దాచాను వేచిన మదిని వెలిగింపరావే వేచిన మదిని వెలిగింపరావే ఆరని అనురాగ దీపమై నా మది నిన్నే పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై ఆజ తుझको पुकारे मेरे गीत ले मेरे मीत रे मेरे मितवा मेरे गीत रे. నెక్స్ట్ సినిమా మళ్ళీ సోషల్ సినిమా. దిస్ ఈజ్ ల్యాండ్ మార్క్ మూవీ. ఈ సినిమాతోనే డ్యూయల్ రోల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. డ్యూయల్ రోల్ అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్లో ఒకే ఒక స్టోరీ లైన్ ఉంటుంది. ఒకడు చాలా స్ట్రాంగ్ క్యారెక్టరు, ఒకడు వీక్ క్యారెక్టరు, ఒకడేమో తన్నులు తింటాడు, ఒకడు తన్నులు కొడతాడు. అలాగా ఎన్నో సినిమాలు వచ్చాయి, తెలుగులోని, హిందీలోని, తమిళ్లోని. వీటన్నిటికీ మదర్ ఆఫ్ ఆల్ దీస్ మూవీస్ ఈజ్ రాముడు భీముడు. ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు, డబుల్ రోల్ వేశారు, చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు. రెండు ఎంత డైవర్జెంట్ రోల్స్ అంటే అమాయకుడు చాలా అమాయకంగా యాక్ట్ చేసి, టఫ్గా ఉన్నాడు చాలా టఫ్గా యాక్ట్ చేసి చాలా సూపర్ హిట్ అయింది. డి రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్ ఈజ్ యాజ్ యూ నోస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ బ్యానర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వరల్డ్ రికార్డ్ నెంబర్ ఆఫ్ మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. క్లోజ్ టు 143 మూవీస్ ప్రొడ్యూస్ చేశారు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కింద. సురేష్ బ్యానర్ ఫస్ట్ మూవీ రాముడు భీముడే. ఇది సూపర్ డూపర్ గోల్డెన్ జూబ్లీ హిట్ అయింది. తర్వాత తమిళ్లో ఎంజీఆర్ గారితో అండ్ హిందీలో దిలీప్ కుమార్ గారితో ఈ సినిమాని రీమేక్ చేశారు. ఐ థింక్ తమిళ్లో కూడా రామానాయుడు గారే తీశారు, బట్ హిందీలో విజయ బ్యానర్ తీశారు. సో ఈ సినిమాలో నుంచి తెలిసిందే తెలిసిందే రాజ నిరూపితే డ్యూయట్ చాలా పీసెస్ పాటలు పాడు. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే 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 నెలరాజ నీ రూపు తెలిసిందిలే. చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే చెలిజూపు నీపైనే నిలిచిందిలే. చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే చెలిజూపు నీపైనే నిలిచిందిలే. ఏముందిలే ఇప్పుడేముందిలే ఏముందిలే ఇప్పుడేముందిలే మురిపించు కాలం ముందుందిలే నీ ముందుందిలే. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే.
క్షమించవా అవునందునా కాదందునా అవునందునా కాదందునా అయ్యారే విధి లీలా అనుకుందునా అనుకుందునా తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది సొగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది కనులేమిటో ఈ కథలేమిటో కనులేమిటో ఈ కథ ఏమిటో శృతి మించి రాగాన పడుతున్నది పడుతున్నది తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే సో వీఆర్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఎన్టీ రామారావు గారు 4 దశాబ్దాలు అన్క్రౌన్డ్ కింగ్గా ఉండేవాళ్ళు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అట్ నో పాయింట్ ఆఫ్ హిస్ కెరీర్ అంటే ఒకసారి పాతాళ భైరవి హిట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ 82లో తన డెసిషన్ తీసుకొని పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడానికి సినిమాలు మానేసే వరకును ఒక 10 సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉంటే ఇంకో 10 సినిమాలు సైన్ అయ్యి ఇంకో 10 సినిమాలకు ప్రొడ్యూసర్ వెయిట్ చేస్తూ ఉండేవాడు. త్రూ అవుట్ హిస్ కెరీర్ అతనికి ఎప్పుడు ఒక డిప్ కానీ డౌన్ఫాల్ కానీ అవ్వలేదు. ఒక 10 సినిమాలు వేస్తే 8 సినిమాలు హిట్ అయ్యాయి, ఒకటి 2 యావరేజ్గా ఆడేవి, ఒకటి ఏదో అప్పుడప్పుడు ఫ్లాప్ అయ్యేవి. కానీ ఆ డిమాండ్ ఎప్పుడు తగ్గలేదు. ఫ్లాప్ అయినా హిట్ అయినా సూపర్ హిట్ అయినా డూపర్ హిట్ అయినా సరే ప్రొడ్యూసర్ లైన్ ఎప్పుడు త్రూ అవుట్ హిస్ కెరీర్ అది ఉండేది. దానికి రీజన్ ఏంటంటే అతని వర్సాలిటీ, ఒకే టైప్ ఆఫ్ మూవీస్ కాకుండా రకరకాల టైప్ ఆఫ్ మూవీస్లో యాక్ట్ చేయడం. తర్వాత అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎప్పుడు ప్రతివాడు చెప్పేది ఏంటంటే ఏ ఇంటర్వ్యూలు చేసినా సరే వాళ్ళ సహనటులు ఎవరైనా చెప్పినా సరే ఒక ఆస్పెక్ట్ని హైలైట్ చేసేదంటే వన్ ఆఫ్ ద మోస్ట్ డిసిప్లిన్డ్ యాక్టర్. దో హీ వాజ్ అన్క్రౌన్డ్ కింగ్ అండ్ హీ వాజ్ ఇన్ a number 1 position for throughout his career. But when it comes to the producers and valuing producer and director, valuing their time, valuing the money which are putting in the film, and nobody to beat NTR. ఎందుకంటే ఎవరు చెప్పినా సరే పొద్దున్న 7ంటికి కాల్ షీట్ ఇచ్చి 7ంటికి షూటింగ్ స్టార్ట్ అవ్వాలంటే సాధారణ యాక్టర్లు 10ంటికో 11ంటికో వస్తారు. వచ్చి మేకప్ స్టార్టర్స్ చేస్తారు, రెస్ట్ తీసుకోవడం, అన్నం తినడం చేసి మొత్తానికి 2కో ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. అదే టైంలో ఎన్టీఆర్ గారు 7 o'clock అంటే 7 o'clockకి స్టూడియోలో ఆ స్పాట్కి మేకప్ వేసుకొచ్చేసేవాళ్ళు. మళ్ళీ మేకప్ ఏంటంటే సోషల్ మూవీలో చిన్న టచ్అప్ ఇచ్చి వచ్చేయడం కాదు. పౌరాణిక సినిమాల్లో యాక్ట్ చేయాలంటే 1 గంట 2 గంటలు పట్టేది. ఆభూషణాలని వేసుకోవడం, ఆ కిరీటాలు పెట్టుకొని ఒక్కొక్కసారి కిరీటం పెట్టుకు వచ్చేసేవాళ్ళు. అంటే హెవీ కిరీటాలు ఉండేవి. తర్వాత అవి మెటీరియల్ ఎలా చేశారంటే చాలా హెవీగా ఉండేవి. దానికి రప్చర్ అవుతుంది, అలా ఎర్రగా అయిపోయి కందిపోతుండేది. అయినా సరే షూటింగ్ సేపు భారీ వర్కం జ్యువెలరీ వేసుకోవడం, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, తర్వాత కిరీటాలు పెట్టుకొని. కానీ ఎప్పుడు ప్రొడ్యూసర్ టైం వేస్ట్ చేయడం కానీ కాల్ షీట్లు క్యాన్సిల్ చేయడం కానీ అలాంటివి ఎప్పుడు చేసేవాళ్ళు కాదట. ఒకసారి అంత టాప్ హీరో 7ంటికి వచ్చారంటే అందరు యాక్టర్ వచ్చి కూర్చోవలసి వస్తుంది. ఇప్పుడు మిగతా స్టార్స్లో ఏంటవుతుంది, వాళ్ళు 7 o'clock అని 10 o'clock వస్తే మిగతా వాళ్ళు కూడా 9ంటికి వచ్చో 8ంటికి వచ్చో లేకపోతే 11ంటికి వచ్చి అలా చేస్తారు. మరి ఎన్టీ రామారావు లాంటి అతను 7 అంటే 7కి ముందే వచ్చి కూర్చుంటే మిగతా యాక్టర్లు దగ్గర నాట్ అఫోర్డ్ టు కమ్ లేట్. అందుకని ప్రొడ్యూసర్లు ఎప్పుడు ఎన్టీఆర్ ప్రిఫర్ చేసేవాళ్ళు. ఏ బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్లో అయిపోయేది, తొందరగా ప్రొడక్షన్ అయిపోయేది.
వాళ్ళ కాస్ట్ ఓవర్రన్స్ అయ్యే కాదు, ఇంట్రెస్ట్ బర్డెన్స్ పడేవి కాదు. అందుకనే ఒక 4 దశాబ్దాలు అన్క్రౌన్డ్ కింగ్ ఉన్నారు. 360 చిలుకు సినిమాల్లో పనిచేశారు. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ వర్ సూపర్ హిట్స్. అండ్ 82లో కూడా తను పాలిటిక్స్ ఎంటర్ అవుతున్నప్పుడు తనంతట తనే సినిమాలో యాక్ట్ చేయడం వదిలేశారు. సో దేర్ వాజ్ నో డౌన్ఫాల్ ఫర్ ఎన్టీఆర్ యాజ్ ఫార్ యాజ్ ద యాక్టింగ్ ఈజ్ కన్సర్న్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎన్టీఆర్ గారు అంత ప్రతిభ ఉన్న యాక్టర్ అయినప్పటికీ తెలుగులోనే ఉండిపోవడం వల్ల అప్పుడు తెలుగు సినిమాలు తెలుగులోని కొంత కర్ణాటక, ఒరిస్సాలు కొన్ని ప్లేసుల్లో తప్పితే ఇంకెక్కడ ఆడేవి కాదు. అందుకని అతనికి తగ్గ రికగ్నిషన్ దొరకలేదు. ఎన్టీఆర్ గారు లాంటిది ఓన్లీ పద్మశ్రీ వచ్చిందంటే ఇట్ ఈస్ ఎ షేమ్. ఎందుకంటే చాలామంది యాక్టర్లకి, చాలా యావరేజ్ యాక్టర్లకి పద్మభూషణ్ ఇచ్చేసినప్పుడు ఎన్టీఆర్ నెవర్ డిజర్వ్డ్ ఎనీథింగ్ లెస్ దాన్ భారతరత్న. కానీ ఏంటంటే తర్వాత అతను పాలిటిక్స్లో రావడం వల్ల తన పార్టీ పెట్టి కాంగ్రెస్ అయిన ఓడించేయడం వల్ల, అప్పుడు కాంగ్రెస్ అయి పవర్లో ఉండడం వల్ల అతను ఎప్పుడూ ఇంకేవీ అవార్డులకి కన్సిడర్ చేయలేదు. అదే కానీ ఎన్టీఆర్ గారు బతికున్నప్పుడు చాలా ఇంటర్వ్యూలు చెప్పేవాళ్ళ, మన తెలుగు వాళ్ళు, తెలుగు యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎంత క్వాలిటీ సినిమాలు తీస్తారంటే హిందీ కంటే బెటర్ సినిమాలు తీస్తారు. మనకి నేషనల్ రికగ్నిషన్ కాకుండా ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా రావాలి. నేను, నా బ్రదర్ ఏఎన్ఆర్, తర్వాత ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళు, రాజనాథ్ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ యాక్టర్లకి నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ రావాలని అతనికి చాలా కోరిక ఉండేది. కానీ అతను బతుకున్నప్పుడు, అతను యాక్టింగ్ చేస్తున్నప్పుడు అది తీరలేదు. కానీ బాహుబలి లాంటి సినిమాలు వచ్చిన తర్వాత ద డ్రీమ్ ఆఫ్ ఎన్టీఆర్ హ్యాస్ కమ్ ట్రూ. ఇప్పుడు నా హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఏ పెద్ద సినిమా గురించి మాట్లాడుకున్నా సరే ఆ తెలుగు సినిమా అవుతున్నారు. ప్రభాస్ లాంటి యాక్టర్లు ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోయారు హిందీలో. అండ్ బిగ్ బడ్జెట్ మూవీస్ అన్నీ ఇప్పుడు తెలుగులోనే అవుతున్నాయి. ఫర్ ద లాస్ట్ 2 years పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ RRR. ఎందుకంటే హిందీలో అంత బడ్జెట్ సినిమాలు, అంత మెగా ప్రాజెక్ట్స్, ఆ మెగా థింకింగ్ అదేమీ లేదు. బాహుబలి అయినా సరే, సాహు అయినా సరే, ఇప్పుడు ఆదిపురుష్ అయినా సరే, లేకపోతే RR అయినా సరే, ఇప్పుడు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా దే ఆర్ బ్యాంకింగ్ అప్ ఆన్ సౌత్ ఇండియన్ మూవీస్, ఎస్పెషల్లీ తెలుగు సినిమాలు నేషనల్ సినిమాలు అయిపోయాయి ఇప్పుడు. సో వాట్ ఎవర్ ద డ్రీమ్ ఆఫ్ ఎన్టీఆర్ హ్యాస్ నౌ గాట్ ఫుల్ఫిల్డ్. అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ నాట్ అరౌండ్ విత్ అస్. సో I end today's program, this tribute program for NTR, with a relatively latest movie of NTR, Kondaviti Simham. Towards the end of his career, though I don't like that phase of his career, ఎందుకంటే నాకు పాతాళ భైరవి నుంచి మైథలాజికల్ మూవీలు, జానపద సినిమాలు నచ్చుతాయి అతనివి. కానీ వేటగాడు నుంచి అతని ట్రెండ్ మారిపోయింది. వేటగాడు, ఈ కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, చిన్న అమ్మాయిలతో లైక్ శ్రీదేవి, జయప్రద వాళ్ళ దాంట్లో గెంతులు చేయడం, ఇచ్చేయడం చాలా చేసేవాళ్ళు. కానీ ఏంటంటే అఫ్కోర్స్ ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ కమర్షియల్ వాల్యూ. అండ్ వేటగాడు లాంటి వాడు, కొండవీటి సింహాలు లాంటి మాస్ అసలు పిచ్చెత్తిపోయేవాళ్ళు ఆ కాలంలో. అంత ముసలి వయసులో కూడా 55-60 మధ్యలో ఒక 25 ఏళ్ల శ్రీదేవితోని, 25 ఏళ్ల జయప్రద, శ్రీదేవితో డ్యాన్స్లు ఆడుతుంటే జనాలకు బాగా నచ్చేది. సో ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ mass appeal, which of course ultimately has helped him in sweeping the elections within 8 months of forming a party. Not only he has had a landslide victory and completely washed out Congress from Andhra Pradesh. So I will end today's program with a song from Kondaviti Simham, E Madhumasamlo. It's a duet sung by SP Balasubramanian and P. Susila. ఇప్పటివరకు అన్ని ఘంటసాల P. Sushila పాడిన. Last song is sung by SPB and P. Sushila under the music direction of Chakravarti. ఈదరహాసంలో కదిలే పలుకే కోయిలా బ్రతుకే హాయిగా ఈ
అంచులు దాటే ఆవేశం నా గీతం, అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం. ఈ గీతం పలికిన నా జీవితమే సంగీతం, గవించు ప్రణయంలో ఉదయ రాగ సింధూరం. ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా, ప్రేమే పెన్నిధిగా దైవం సన్నిధిగా. సమశృతిలో జత కలిసి ప్రియలో అదమరచి అనురాగాలు పులకించు వేళ, ఈ మధుమాసంలో ఈ దరహాసంలో పలికే కదిలే పలికే కోయిలా బ్రతుకే హాయిగా. అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు, అంతులేని మారని వసంతాలు వెదజల్లు. తెల్లవారిన సంజలలో తేనీటి వడగల్లు, క్రీడలలో కరుగుతున్న కన్నీళ్ళు. ఊపిరిగా కలలే చూపులుగా, ఒకటే ఊపిరిగా కలలే చూపులుగా. మనసులలో మనసెరిగి మమతలనే మధువరిగి శుభయోగాలు తిలకించు వేళ, ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలే పలికే కోయిలా బ్రతుకే హాయిగా. We come to the end of this special program. So NTR garu contribution is unparalleled. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళ లాంటి వాళ్ళు. కానీ ఆ ఇద్దరిలో కూడా నాగేశ్వరరావు గారే ఒకసారి అన్నట్టు ఎన్టీఆర్ గారికి ఎప్పుడు కొంచెం పై చిలుకుంటుంది. ఎందుకంటే ఏఎన్ఆర్ వర్డ్స్లోనే ఎన్టీఆర్ ఉన్న పర్సనాలిటీ, అందం, గంభీరం, డైలాగ్ డెలివరీ, వెరైటీ, ఏ రోల్ వేసినా సరే, మైథలాజికల్ వేసినా, జానపదం వేసినా, సోషల్ వేసినా, యాక్షన్ మూవీస్ వేసినా, కత్తి యుద్ధం సినిమాలు వేసినా, దేనికంటే అది అతను సూట్ అయిపోయేవాడు. సో అది ఎవరు రిప్లికేట్ చేయడం పాసిబిలిటీ కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆల్ వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత విలక్షణమైన నటుడు మనకి దొరకడం చాలా చాలా కష్టం. అందుకని మన తెలుగు సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం, అలాగే ఇండియన్ సినిమా పరిశ్రమ ఉన్నంతకాలం ఎన్టీఆర్ గారి పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. అందుకనే CNN IBN 2013లో 100 years ఆఫ్ ఇండియన్ సినిమా అయినప్పుడు ఒక పోల్ కండక్ట్ చేశారు. ఆ పోల్లో ఎన్టీఆర్ వాజ్ ఓటెడ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్స్. బట్ అన్ఫార్చునేట్లీ, యాజ్ ఐ సెడ్, దట్ గవర్నమెంట్ హ్యాస్ నాట్ గివెన్ ప్రాపర్ రికగ్నిషన్. అండ్ ఫర్ అవర్ మిస్ఫార్చ్యూన్, ముందు చంద్రబాబు నాయుడు, తర్వాత వైఎస్ఆర్, ఇప్పుడు నా కేఎస్ఆర్ కానీ, తర్వాత జగన్ కానీ, వీళ్ళు ఏవి ఎన్టీఆర్ గారికి వాట్ ఎవర్ హీ డిజర్వ్, దే డింట్ సీ దట్ హీ గెట్స్ దట్. ఇప్పుడు మన తమిళ్లో ఉందంటే జయలలిత చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎంజీఆర్ గారికి భరతరత్న ఇప్పించింది. మరి భరతరత్న అతను డిజర్వ్ చేస్తాడా చేయదా అనేది ఇస్ అ డౌట్ఫుల్ థింగ్. ఎందుకంటే యాక్టింగ్ వైజ్ చూస్తే ఎంజీఆర్ గారికి అసలు పోలికే లేదు. అఫ్కోర్స్ యాజ్ అ పొలిటీషియన్ హిస్ కంట్రిబ్యూషన్ వాజ్ గ్రేట్ టు తమిళనాడు.
స్టేట్. బట్ ఎన్టీఆర్ గారు కూడా తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యారు. హిస్ కంట్రిబ్యూషన్ యాజ్ అ పొలిటీషియన్ ఇస్ ఆల్సో గ్రేట్ టు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అండ్ యాజ్ an actor, he's a par excellent actor and definitely one actor who deserves Bharat Ratna. Hopefully మన చీఫ్ మినిస్టర్లు నడుము కొట్టుకొని ఎప్పుడో ఇప్పుడు పోస్ట్మస్లీ అతనికి భారతరత్న ఇప్పిద్దామని మనం తలుద్దాం. సో విత్ దిస్ ఐ టేక్ యువర్ లీవ్. అగైన్ ఐ విల్ come back with some more programs, and of course we will have our 25th regular tribute program to SP Balasubramaniam on 25th of June, and అంతకు ముందు కూడా ఒక ఏమైనా హిందీ ప్రోగ్రామ్ ఉంటే ఉండొచ్చు. ఐ విల్ అనౌన్స్ ఇట్ వెరీ సూన్. సో మీకు నచ్చితే నా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రభాకర్ క్రూనింగ్ కార్నర్ ఆన్ ఫేస్బుక్ అండ్ ఎస్ ప్రభాకర్ ఆన్ యూట్యూబ్. అండ్ మీ ఫ్రెండ్స్తోని మీ రిలేటివ్స్తోని షేర్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ సజెషన్లు ఇవ్వండి. సో ఐ విల్ కమ్ విత్ మోర్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్ డ్యూరింగ్ దిస్ pandemic period. So the wave has now slowing down, but still we all should take care and wear masks, maintain social distance, and go out only when it is absolutely essential. So I, as Prabhakar from Prabhakar Cooling Corner, take your leave. Good night. Thank you.